రైట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్రా భూముల పరిరక్షణ కోరుతూ రైతులు ఆందోళన బాట పట్టారు. సముద్ర తీర ప్రాంతాల్లోని పర్రా భూములను ఆక్రమించి అక్రమంగా ఆక్రా చెరువులు తవ్వుతున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. సుమారు 2,000 ఎకరాల స్వాబ్ భూములను ఆక్రమించి రొయ్యల చెరువులుగా మార్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ ఆక్వా చెరువుల కారణంగా ఉప్పునీరు వ్యవసాయ భూముల్లోకి చొరబడి సారవంతమైన నేలలు నిస్సారవంతంగా అవుతున్నాయని వాపోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సహజ సిద్ధంగా ఏర్పడిన పర్రా భూములను ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తక్షణం తొలగించాల్సిందేనని వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేస్తున్నారు. సుమారు 2,000 ఎకరాల పర్రా భూములను కొంతమంది ఆక్రమించి రొయ్యల చెరువుగా మార్చేశానని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కూనవరం, రామేశ్వరం, మోగ ప్రాంతాల్లో సిఆర్జెడ్ నిబంధనలు తుంగలో తొక్కి ఈ అక్రమ సాగు యథేచ్ఛగా సాగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ ఆక్వా చెరువుల కారణంగా ఉప్పునీరు వ్యవసాయ భూముల్లోకి చొరబడి సారవంతమైన నేలలు నిస్సారవంతం అవుతున్నాయని వాపోతున్నారు. ఉప్పునీటి ప్రభావంతో కోనసీమ ప్రధాన పంటలైన వరి సాగు ప్రశ్నార్థకరంగా మారిందని, ఇప్పటికే లక్షలాది కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని రైతులు చెప్తున్నారు. తక్షణం చర్యలు తీసుకోకపోతే కోనసీమ వ్యవసాయం పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గతంలో కొల్లేరు సరస్సును రక్షించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కొల్లూరు స్ఫూర్తితో ఇప్పుడు కోనసీమను కాపాడేందుకు ఆపరేషన్ పర్రా నిర్వహించాలని రైతు సంఘాల నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అక్రమ ఆక్రమణదారుల జాబితాను త్వరలోనే బహిర్గతం చేస్తామని కోనసీమ రైతు రక్షణ సమితి నేతలు చెప్తున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై గళం విప్పాలని కోరుతున్నారు. ఈ సముద్రంలో స్వాంపులోకి వెళ్ళవలసిన నీరు మేజర్ డ్రైన్లోకి వచ్చేస్తుంది. మేజర్ డ్రైన్ నుంచి పంట పొలాల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా చాలా దిక్కుదోచన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే మరి రాజోల్ నియోజకవర్గంలో కేసినపల్లి తదితర 10 గ్రామాల్లో లక్షలాది కొబ్బరి చెట్లు ఉప్పు నీరు పడిపోయి చచ్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మరి ఇక్కడ ఈ అమలాపురం తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఓడలరేవు, కొమరగిరిపట్నం, చల్లపల్లి, ఎస్యానం, ఎన్నకొత్తపల్లి, ఇలాగా కాటేగొనమండ, సిర్యానం, పల్లం వరకు కూడా ఈ 2-3 సంవత్సరాల్లో మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ స్వాంప్ అంతా తొలగించి టైడల్ బ్యాంక్ అంటే గట్టు పటిష్టంగా వేసిన తర్వాతే ఈ ముప్పు నీటి సమస్య తగ్గుతుంది. కాబట్టి దీన్ని ఆక్రమణలన్నీ తొలగించి ఈ టైడల్ బ్యాంక్ని మేము పటిష్టంగా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. పర్రా భూముల ఆక్రమణ వల్ల మేజర్ డ్రైన్లు మూసుకుపోయాయని చెప్తున్నారు. దీంతో ముంపునీరు సముద్రంలోకి వెళ్లకపోవడంతో వరి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ మూసుకుపోవడంతో సముద్రపు నీరు కొబ్బరి తోటల్లోకి రావడంతో ఆ ప్రాంతంలో లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించి రైతులతో ముఖాముఖి అయ్యి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముంపునీరు దిగే డ్రైన్లు మూసుకుపోవడంతో సముద్రపు అలలకు ఉప్పునీరు పంట పొలాల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో కొబ్బరి తోటలే కాకుండా వరి పొలాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయని అంటున్నారు. వందలాది మంది కార్మికుల్ని శ్రమజీవులను పోషిస్తూ మేము పోషింపబడే పరిస్థితుల్లో లేక ఈవేళ ఈ వ్యవస్థని, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇరిగేషన్ వ్యవస్థను కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రక్షాళన చేసి మా బ్రతుకుదెరువుకి మార్గం చూపిస్తారనే ఉద్దేశంతో ఈవేళ ఈ సభ, ఈ సమావేశం ఏర్పాటు చేసి మేము శాంతియుతంగా మా కోరికలను సాధించుకోవడం కోసం కూటమి ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చామండి. పర్రా భూముల ఆక్రమణ వలన సముద్రంలోకి చేరాల్సిన వరిచేలోని ముంపునీరుతో పాటు మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి భూమిలోకి ఇంకిపోతోంది. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. అలాగే ఇక్కడ నీళ్లు తాగిన ప్రజలకు కిడ్నీ, లివర్ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజారోగ్యాన్ని కాపాడాలని అటు రైతులు, ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.